జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వక నమస్కృతులతో నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా అమ్మ, నాన్న, పిల్లల వ్యవహారాల గురించి ఇంకా కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అలాగే పోయిన ఎపిసోడ్లో మన పార్ట్నర్ గురించి టాపిక్ వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అదే విషయం గురించి ఈరోజు కొంచెం డీటెయిల్డ్గా ప్రారంభిస్తాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రశ్న. పెళ్లి వయసు అంటూ ఒకటి వచ్చేసరికి ఎక్కువగా ఆడపిల్లలకి, మగపిల్లలకి కన్ఫ్యూషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, మన లైఫ్ పార్ట్నర్ ఏ మూల నుంచి వస్తుంది, జీవితాంతం ఒకరికొకరు సర్దుకోకపోతే డైవర్స్ అయిపోతుంది, అలాగే కథ కంచికిపోతుంది. ఇందువల్ల వాళ్ళు చాలా బెంగ పెట్టుకుంటారు. యాక్చువల్గా పార్ట్నర్ని ఎన్నుకోవడంలో వాళ్లకు కన్ఫ్యూషన్ ఉంటుంది. అబ్బాయిలు అమ్మాయిలను చూస్తారు, ఆ రేంజ్లో చూస్తారు, ఈ రేంజ్లో చూస్తారు, వందలాది అమ్మాయిలను చూస్తారు. ఇందులో ఎవరూ వాళ్లకు నచ్చలేదు. వాళ్ళని ఏకంగా ఇంటర్వ్యూ కూడా చేస్తారు. 2-3 సార్లు చూడడం జరుగుతుంది. టెలిఫోన్లో మాట్లాడతారు, ఈమెయిల్, ఇలా చాలా రకాలుగా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఆ ఇద్దరు ఆ తర్వాత డ్రాప్ అయిపోతారు. ఇలా ఇంతమంది అమ్మాయిలను చూసి కూడా ఒకరిని కూడా డిసిషన్ తీసుకోలేకపోతే జీవితాంతం ఎలా డిసిషన్ తీసుకోగలరు? ఆ మధ్య అమెరికాలో ఒక సోదరుడు నన్ను చూడడానికి వచ్చారు. బ్రదర్ పెద్దవాడు, సిస్టర్ హైలీ ఎడ్యుకేటెడ్, చాలా హై సొసైటీకి చెందినవాళ్ళు. ఇద్దరికీ పెళ్లి వయసు. చిన్న చెల్లెలికి పెళ్లి చేసే వయసు వచ్చేసరికి వెంటనే ఒక కుర్రాన్ని డిసైడ్ చేసుకుంది. ఇంటర్నెట్లో తను వెతికి పట్టుకుంది. పెళ్ళి జరిగిపోయింది. కానీ ఈ అబ్బాయి ఉన్నాడే, అతను 2 ఏళ్లుగా తీవ్రంగా అమ్మాయిల్ని చూశాడు. ఈ అమ్మాయిని చూడడం, ఆ అమ్మాయిని చూడడం. హైలీ ఎడ్యుకేటెడ్ బాయ్, బాగా డబ్బులు సంపాదించాడు. అమ్మాయిల సైడ్ నుంచి అతనికి జాతకాలు అవి వచ్చాయి. కానీ ఎవరికి అతను ఎస్ అని చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఏ డిసిషన్ తీసుకోలేకపోయాడు. దాంతో అతను ఏం చేశాడంటే, అందరికీ ముందుగా ఏం చెప్పాడంటే, పెళ్లిలో, పార్టీల్లో, చెల్లెలి మ్యారేజీ పార్టీలో నాకు వచ్చే అమ్మాయి ఎప్పుడు నా చెల్లెల్లా ఇంట్లోనే ఉండాలి, అమెరికాలో ఉంటూ అనవసరంగా ఫ్రెండ్స్ సర్కిల్లో ఇరుక్కుపోతుంది, ఎప్పుడు నాతో నా లైఫ్ పార్ట్నర్ని ఎలా ఎన్నుకోవాలా అని, ఎలా ఇష్టపడాలనే ఆలోచన రన్ అవుతుంది. ఇంటి నుంచి బయటికి రానే రాదు, ఏ ఫ్రెండ్స్తోనూ బయటికెళ్ళి షికార్లు కొట్టదు. ఈ కారణంగా తన గురించి టెన్షన్ పెరిగిపోతుంది. కానీ తను ఈనాడు తన చదువు అవగానే చాలా కష్టపడకుండా తన లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకొని తనకు పెళ్లి కూడా జరిగిపోయింది. నేను 2-3 ఏళ్ల నుంచి పిల్ల కోసం పాకులాడుతున్నాను. నేను ప్రపంచంలో అంతటా వెళ్ళి సంబంధాలు చూశాను, కానీ ఏ ఒక్కటి నచ్చలేదు అని చెప్పాడు. కానీ ఈనాటి వరకు నాకు నచ్చిన పిల్ల దొరకలేదు, కానీ తనకు దొరికాడు. ఎంత కన్ఫ్యూషన్, ఎంత మేరకు కన్ఫ్యూషన్లో ఉన్నారు, ఏ మేరకు టెన్షన్ ఫీల్ అయ్యారు. ఈ తప్పుకి కారకులెవరు? ఇక్కడ ఆఖరికి ఏం జరిగింది అంటే, 4 అమ్మాయిలను వద్దనుకుని ఆఖరికి మూర్ఖుల్ని పెళ్లి చేసుకున్నాడు. మంచి సంబంధాలన్నీ ఎగిరిపోయాయి. ఆఖరికి ఏది దక్కకుండా పోయింది. మనకు సరైనది ఏది దొరక్క ఆఖరికి అలసిపోతాం. చివరికి ఏ అమ్మాయి అతన్ని ఓకే అంటుందో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇది చాలా నీచమైన విషయం. ఇంతమంది అమ్మాయిలను చూసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు. గర్ల్స్ కూడా బాగా మారిపోయారు. వాళ్ళు ఎందరో అబ్బాయిలను చూస్తున్నారు, వాళ్ళలాగే వీళ్ళు కూడా తయారవుతున్నారు. వీళ్ళు అన్నీ అడుగుతున్నారు. కుర్రాడు ఎలా ఉంటాడు, కుర్రాడు ఏం చదివాడు, ఇలాంటివన్నీ ఓకే, వాళ్లకు అవసరమే. కానీ ఇంకో విషయము వాళ్ళు అడుగుతున్నారు. మన ఇంట్లో చెత్తబుట్ట ఉందా అంటే, డస్ట్బిన్ ఉందా అని అడుగుతున్నారు. అంటే అబ్బాయికి తల్లిదండ్రులు ఉన్నారా? వాళ్ళు ఉన్నారంటే వద్దు మాకు ఆ అబ్బాయి వద్దు అంటారు. అబ్బాయి ఎక్కడున్నాడు?
గ్రేట్ బాంబేలో ఉన్నాడా? ఆ అమ్మాయి వచ్చి సపోజ్ బాంబేలో ఉన్నాడంటే నాకు వద్దంటుంది. ఇలాగైతే ఏమవుతుంది? కానీ అబ్బాయి ఎక్కడుంటే ఏంటి? అంటే అమ్మాయికి గ్రేట్‌గా, గొప్పగా ఉన్నవాడే కావాలి. అంతే తప్ప మిగతా వాళ్ళంతా వద్దంటుంది. పిల్లలు ఇంత ఇదిగా చూసుకుంటే పాపం ఈ తల్లిదండ్రులంతా ఏం చేస్తారో చెప్పండి చూద్దాం. వీళ్ళకంతా ఎలా వివరించాలి? అర్థం కాక వాళ్ళ అమ్మా, నాన్న చాలా కష్టపడుతున్నారు. ఆ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళ కొంటె చేష్టల వల్ల ఎవడినో ఒకడిని చూసి కట్టబెట్టేస్తారు. వేరే వేరే దారే లేదు. ముందంతా వద్దు వద్దు అని చెప్పి ఆఖరికి ఏదో ఒకటని సర్దుకుపోవాల్సి వస్తోంది. యాక్చువల్‌గా పెళ్ళయి చాలా కష్టపడి జీవితాన్ని సాగిస్తున్నారు. ఒక కుర్రాడు నన్ను చూడ్డానికొచ్చాడు. అతనికి పెళ్ళయి ఇప్పుడు 2 పిల్లలున్నారు. ఒకరోజు అతను నా ముందుకొచ్చి చెప్పాడు. ఇటువంటి ఒక టాపిక్కే ఆ రోజు జరుగుతోంది. అతను తన ఎక్స్‌పీరియన్స్ చెప్పుకొచ్చాడు. నేను సంబంధాలు చూశాను, చాలా సంబంధాలు చూశాను. ఒక 50 అమ్మాయిలని చూసుంటాను. కానీ ఫైనల్‌గా చూసిన అమ్మాయే నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయి మా అమ్మకు నచ్చుతుందా లేదా అని నాకు తెలీదు. అయినా సరే తన గురించి తెలుసుకోవాలని తనను ఇంటర్వ్యూ చేసి 2, 3 ప్రశ్నలు కూడా అడిగాను. ఆ అమ్మాయి చాలా స్మార్ట్. యాక్చువల్‌గా నేనే స్మార్ట్ అనుకుంటే తను నాకంటే ఎక్కువ స్మార్ట్‌గా ఉంది. తనతోటి నేను ఇలా చూడమ్మా, నేను షేర్ బజార్‌లో పని చేస్తున్నాను. బాగా డబ్బు సంపాదిస్తున్నాను. అందువల్ల నువ్వు ఈ షేర్ బజార్‌లో పని చేసి చూసుకోవాలి అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి మా నాన్న కూడా షేర్ బజార్‌లో పని చేస్తున్నాడు. ఆయన వ్యాపారమంతా నేనే చూసుకుంటున్నాను. అలాగా చాలా సంతోషం. ఆ తర్వాత రెండో విషయం. నేను ఇంగ్లీష్ మీడియంలోనే చదివాను. ఎప్పుడూ నేను ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతాను. అందువల్ల నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకో. ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా అని అడిగాడు. ఎస్, నేను చాలా బాగా ఇంగ్లీష్‌లో మాట్లాడతాను. ఇంగ్లీష్ మాట్లాడడం నాకు బాగా తెలుసు. అలాగా ఆ అబ్బాయికి చాలా సంతోషమండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అడిగాడు. నాకు మినిమం గ్రాడ్యుయేట్ అమ్మాయే కావాలని అతను అన్నాడు. వెంటనే తను నేను గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాను అని చెప్పింది. బీకమని చెప్పింది. ఆహా! కుర్రాడికి చాలా సంతోషం. ఇవన్నీ విన్నాక నా ఆఖరి ప్రశ్న ఇది. నాకు పాప్ సాంగ్ అంటే చాలా ఇష్టం. నాకు ఎంత నచ్చుతుందంటే ఎప్పుడూ నా మనసులో, ఎప్పుడూ నా చెవిలో మెడోనా అండ్ మైకేల్ జాక్సన్ వీళ్ళ వాయిస్‌లంతా వినసొంపుగా ఉంటాయి. నాకొక ఆశ ఉంది. నా భార్య అన్నది తియ్యగా పాడాలి, నర్తకిలా ఆడాలి. వెంటనే ఈ అమ్మాయి నేను బాగా ఆడతానంది. పాప్ సాంగ్ అంటే నాకు ఇష్టమే. అతని 4 ప్రశ్నలకి చాలా అందమైన ఆన్సర్ వచ్చింది. అతనికి చాలా సంతోషం అనిపించింది. అతను సరే అన్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరిగిపోయింది. పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకి ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. ఆ అమ్మాయి ఎందుకు పుట్టింటికి వెళ్ళిందో తెలుసా? ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. యాక్చువల్‌గా అతనితో పాస్ అయినట్టు తను అబద్ధమాడింది. కానీ తను ఫెయిల్ అయ్యింది. వచ్చి ఎగ్జామ్ రాసింది. పాప్ సాంగ్ అంటే ఏంటో కూడా తెలీదు. అంతకుముందు అది విన్న అనుభవమూ లేదు. ఇంగ్లీష్ మాట్లాడడం అసలు తనకు కొంచెం కూడా తెలీదంటే తెలీదు. చాలా కష్టపడి రాయగలదంతే. అలాగే ఏ ఒక షేర్ బజార్ గురించి తనకు ఏదీ తెలీదు. తను అన్ని విషయాల గురించి చాలా క్లియర్‌గా అబద్ధం చెప్పి తప్పుకుంది. పెళ్లి కూడా జరిగిపోయింది. పెళ్ళయిన తర్వాత ఏం చేయగలరు? ఆ తర్వాత భార్యాభర్తల మధ్య నానా రభస జరిగి ఇక దారి లేదు. ఓకే, పెళ్ళికి ముందు మీరు చూశారంటే అమ్మాయిలు అబ్బాయిలంతా ఏమంటారంటే మంచి కుర్రాడు అయి ఉండాలి, చాలా స్మార్ట్‌గా ఉండాలి, కళ్ళజోడు పెట్టుకోకూడదు, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోకూడదు, పెద్ద కళ్ళు కలిగి ఉండాలి. పెళ్ళైన తర్వాత భార్య కళ్ళల్లో ఏదైనా నలక పడిందంటే పో వెంటనే ఒక డాక్టర్ని వెళ్ళి కలు. కళ్ళజోడు పెట్టుకో, లేదంటే నిజంగా నీ కళ్ళు పాడవుతాయి అని చెప్తారు. 6 మాసాల క్రితం కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటే నచ్చదు, వద్దన్నాడు. కానీ పెళ్ళవగానే అంతా చేంజ్ అయిపోయింది.
మనం ఎంత గొప్పగా పెళ్ళికి ముందు కండిషన్స్ పెడతామో అది ఏదీ పెళ్ళయ్యాక పాటించడమే లేదు. పెళ్ళయ్యాక ఎంతమంది ఒకరికొకరు అడ్జస్ట్ అవుతున్నారు, ఒకరికొకరు జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, ఇదే చాలా ముఖ్యమైన విషయంగా మనం తెలుసుకోవాలి. అదే జీవితానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది మాత్రం అదంతా తర్వాత పనికిరాని విషయాలవుతాయి. ఆ తర్వాత ఇద్దరూ బాగా అడ్జస్ట్ అవుతారు, బాగా అర్థం చేసుకుంటారు. ఇవన్నీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు. అప్పుడే జీవితం అనేది చాలా తియ్యగా ఉంటుంది. అదేవిధంగా గర్ల్స్ ఏమంటారంటే, ఈ ఇంటర్వ్యూ అనేది చేసేసి ఫూల్‌లా ఉంటే ఏ విధంగా వీళ్ళని పెళ్లి చేసుకోగలమని అడుగుతున్నారు. నన్ను చూడ్డానికి ఒక కుర్రాడు వచ్చేవాడు. అతను బ్రహ్మచారయ్యాడు. అతను తన అనుభవాలు ఇక్కడికి వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటాడు. మొదట నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉండేది. అందువల్ల పిల్లను చూడ్డానికి వెళ్ళేవాడిని. అప్పట్లో నాకు ఈ ఆత్మజ్ఞానం గురించి తెలీదు. అందువల్ల నేను నా జీవితం సాగించాను. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు కాబట్టే నేను పిల్లని చూడ్డానికి వెళ్ళాను. అమ్మాయి ఇంటికి నేను, మా తాతయ్య అందరం కలిసి వెళ్ళాం. వాళ్ళింట్లో ఇద్దరు అమ్మాయిలున్నారు. నా కోసం పెద్ద అమ్మాయిని చూశారు. ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు. పెద్ద పిల్ల, చిన్నపిల్ల ఇద్దరినీ చూపించి ఇది పెద్దది, దీన్నే నీకు చూశామన్నారు. కానీ ఏమైంది, నాకు పెద్దది నచ్చలేదు, చిన్నదే నచ్చింది. అందువల్ల అక్కడే ఆ అమ్మాయి వాళ్ళ తండ్రితో నాకు మీ పెద్దమ్మాయి నచ్చలేదు, చిన్నమ్మాయి నచ్చింది అన్నాడు. ఇలా చూడవయ్యా, నీకు సంబంధం మాట్లాడింది పెద్దమ్మాయినే, పెళ్ళి ఈ పెద్ద పిల్లకే చేయదలుచుకున్నాం. నువ్వేంటి చిన్నదానికి లైనేస్తున్నావు? ఆ అమ్మాయి చాలా కోపం తెచ్చుకుంది. ఆ తర్వాత ఎలాగూ రానే వచ్చాం, ఇంకేం చేయగలం? ఆ అమ్మాయికి వేరే దారి కనిపించలేదు. వీళ్ళకు అన్నీ అప్పచెప్పాం, ఇకపై ఏం జరుగుతుందోనని వీళ్ళు ఆలోచించసాగారు. ఈ రోజుల్లో ఇదంతా పెద్ద విషయమే కదా. పక్కన కూర్చుని అత్త కాకున్నా అత్తగా భావించింది. ఇలా చూడండి, ఇలాంటి మూర్ఖులను వెంటనే చూసి ఇదిగో చూడండి, మీరు నాకేం పిల్లనివ్వక్కర్లేదు అన్నాడు. ఇంకా నయ్యం, నేను బ్రహ్మచారిగా ఉండిపోయాను, లేదంటే ఇవన్నీ లైఫ్లో మేనేజ్ చేయలేం. ఇవన్నీ తెలివైన అమ్మాయిల విషయంలో అలాంటి ఒక ఆశ. ఫూల్ ఇంటర్వ్యూ చేయడానికి కూడా రాలేదు. ఈ కాలం అమ్మాయిలు చాలా స్మార్ట్గా ఉన్నారు. మూర్ఖుల్లా ఉన్న వాళ్ళంతా వీళ్ళకి నచ్చట్లేదు. పిల్లను చూడ్డానికి ఒకడు వచ్చాడు. నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదు అన్నాడు. ఈ విధంగా ఎందుకు అంటున్నారని అతన్ని అడిగాను. ఎందుకిలా చేస్తున్నారన్నాను. ఈ కాలం పిల్లలంటే నాకు అసహ్యమని అన్నాడు. వీళ్ళు ఎవరికీ నచ్చలేదు. పిల్ల నచ్చలేదని అతను సూటిగా చెప్పాడు. దీనికేమిటయ్యా కారణమని అతన్ని అడిగాను. ఏం చేయను, పిల్లలంతా మూర్ఖుల్లా ఉన్నారు. ఎవరైనా తెలివైన కుర్రాడైతే దానికి మనం ఓకే చెప్పొచ్చు. ఈ మూర్ఖుణ్ణి పెళ్లి చేసుకుని నేనెలా జీవితం సాగించగలను? దీనికి ఎలా బదులు చెప్పాలో కొంచెం ఆలోచించి చూడండి. అంతకన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది కదా. అమ్మాయిలందరూ పెళ్లి చేసుకుని బాధపడడం కంటే కన్యగానే మిగిలిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. జీవితాంతం కన్యగానే మిగిలిపోయి తన సొంత కాళ్ల మీద నిలబడి వాళ్ళు తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ మూర్ఖులకి పెళ్లి చేయం. కొన్నిసార్లు ఏమవుతుందంటే అదే అమ్మాయిలు అబ్బాయిలు బాహ్య సౌందర్యాన్ని చూసి దాని మీద మనసు పడతారు. అంటే సెలెక్ట్ చేసుకునేటప్పుడు బాహ్య సౌందర్యాన్నే ముందు చూస్తారు, స్మార్ట్నెస్ని చూస్తున్నారు. ఎలా డ్రెస్ చేసుకుంటున్నాడు, ఎలా మ్యాచ్ కావాలి, ఇలాంటివే వాళ్ళు బాగా పరిశీలిస్తున్నారు. నిజం చెప్పాలంటే బాహ్య సౌందర్యంలో ఏ అందమూ లేదని అనడమే నిజం. మానసికంగా ఏ రకమైన క్యారెక్టరో అంతవరకు ఒక ఉన్నత స్థానంలో ఉంటున్నారు. హై థింకింగ్ ఉండాలి. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. దీంతో కొండలా ఉన్న నీతి నియమం, అలాగే ఇంటర్నల్ లవ్ వగైరా గొప్పగా ఉన్నాయా లేవా అని చూసుకుంటే ఒకరి మధ్య ఒకరు హ్యాపీగా ఉండొచ్చు, సుఖమైన జీవితం దొరుకుతుంది. అలాగే లోకంలో పిల్లలకు మంచి కల్చర్ కూడా ఏర్పడుతుంది. అది మాత్రమే కాదు, ఒక పిల్ల నన్ను చూడ్డానికి వచ్చింది. చాలా గయ్యాళిగా కనిపించింది. అతను
బ్రదర్ దాదాజీ దగ్గర జ్ఞానదీక్ష తీసుకుని చక్కగా ఆత్మలోనే నిలిచి ఎదిగిన పవర్ఫుల్ మనిషి. ఆ అమ్మాయికి బ్రదర్కి ఎలా ఇలాంటి చేంజెస్ వచ్చాయి అని దాదాజీ అడిగారు. తను దాదాజీని చూడడానికి వచ్చింది. తను వచ్చి ఏమందంటే, మీ గురించి నేను చాలా వరకు మా బ్రదర్స్ ద్వారా విన్నాను, నాకు ఏదైనా మీరు చెప్పండి. వెంటనే దానికి దాదాజీ, నేనేం చెప్పాలమ్మా, ఆయనేం చేశారని అడిగారు. వెంటనే తను యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉన్నాను అంది. నేను ఇంగ్లీష్లో పిహెచ్డి చేశానంటే చాలా మంచి విషయం అన్నారు. దాదాజీ తన దగ్గర నీకు పెళ్ళయిందా అని అడిగారు. తను దానికి ఇంకా పెళ్ళి కాలేదు అంది. కానీ నాకు నిశ్చితార్థం అయింది. నాకేమో మొగుడుగా రాబోయేవాడు ఇంకో కంట్రీలో ఉన్నాడు, మిడిల్ ఈస్ట్లో ఉన్నారు. పెళ్ళి కాగానే నేను ఆయనతో పాటు అక్కడే స్థిరపడిపోతాను అంది. వెంటనే దాదాజీ తనతో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని అడిగారు. జీవితాన్ని నేను ఎలా పంచుకోవాలి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి, ఒక తెలియని మనిషితో నేను అక్కడి నుంచి జీవితాన్ని ఎలా పంచుకోవాలి, అందువల్ల తయారుగా ఉన్నావా అని ఆయన నన్ను అడిగారు. వెంటనే ఎస్ అని చెప్పాను. హస్బెండ్కి నేను మేనేజ్ చేయగలను, మామగారిని నేను బాగా చూసుకోగలను, అన్నిటికీ మించి నేను ప్రిపేర్డ్గా ఉన్నాను, నేను అన్నింటికీ తయారుగా ఉన్నాను అంది. విషయం ఏంటని అడిగారు. నా హస్బెండ్ లాయరు అంది. తను లాయర్ కావడం వల్ల నా దగ్గర కోర్టులో ప్రశ్నలు అడిగేటట్టు అడిగితే నేను దానికి తగ్గట్టు ఎలా బదులు చెప్పాలో నేర్చుకుని సిద్ధంగా ఉన్నానంది. ఆయన ఒకటి చెబితే నేను 2 చెప్తాను, ఆయన 2 చెప్తే నేను 4 చెప్తాను. అదేవిధంగా నేను అత్తగారిని చూసుకోగలను, తనను నేను మేనేజ్ చేయగలను, తన దగ్గర ఓడిపోను, నిజంగా గెలుస్తానని చెప్పింది. దాదాజీ అన్నారు, అలా గనుక నువ్వు చేస్తే కొన్నాళ్లలోనే నీ లైఫ్లో డైవర్స్ అవుతుంది అన్నారు. మీరెందుకు ఆ విధంగా అనుకుంటారు? జీవితం పంచుకోవడానికి ఇది సరైన పద్ధతి కాదు. టిట్ ఫర్ టాట్, ఇది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉండకూడదు. తను ఏదైనా టిట్ చేయబోతే మనం దీన్ని వెంటనే స్టాప్ చేయాలి, టాట్ చేయకూడదు. అందువల్లే టిట్ ఫర్ టాట్ ఇక్కడ చెల్లదు, వెంటనే మీకు డైవర్స్ అవుతుంది. మరి అలాగైతే నన్ను ఏం చేయమంటారు అంది. దాదాజీ అన్నారు, ఇలా చూడు, ఎవరిని నువ్వు పెళ్లి చేసుకుంటావో పెళ్లి తర్వాత ఎప్పుడూ వాళ్ళు మనల్ని మంచో చెడో చెబితే అది నువ్వు వినిపించుకో, దాంతో మౌనంగానే ఉండు. ఎదిరించి మాట్లాడినా కూడా నీ నోటి బలం తగ్గిపోతుంది, పవర్, స్పీచ్లోని పవర్ పోతుంది. దీని తర్వాత ఏ వాల్యూ ఉండదు. మౌనంగా ఉంటే మీకు స్పీచ్ పవర్ ఉంటుంది, అలాగే లోన ఉన్న క్యారెక్టర్ బయటపడిపోతుంది. లోపలున్న ఆ క్యారెక్టరే గొప్పది. మీ అత్తగారిని, మామగారిని, భర్తగారిని, అందరినీ నీలో ఉన్న టాలెంట్తో జయించాలి. ఉత్తినే నోటికొచ్చినట్టు మాట్లాడి ఆ రకంగా నువ్వు గెలవకూడదు. ఇందువలన నీ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది, అలాగే పుట్టెడు దుఃఖం కలుగుతుంది. అందువల్ల ఎప్పుడూ మనం సాగించే జీవితం ఇతరులకు ఉదాహరణగా ఉండాలి. ప్రేమతో జయించండి. మనసులో మంచి ఆలోచనలు మీరు పెంచుకోండి. ఎప్పుడూ హస్బెండ్తో గొడవ పడేలా నడుచుకోవద్దు. మతభేదాలు వచ్చాయంటే ఖచ్చితంగా మీ జీవితంలో గొడవలు మొదలవుతాయి. ఈవెన్ పాడు ఆలోచనలు వచ్చినా కూడా వాటిని అడ్డుకుని ఎదుర్కోండి. ఇంతకంటే వేరే మనోవేదన కలిగిందంటే ఖచ్చితంగా తగులొస్తాయి. ఇంతకు మించి మనస్తాపం కలిగితే వెంటనే డైవర్స్ అవుతుంది. ఇంతదాకా మీరు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోకూడదు. ఎప్పుడూ నెమ్మదిగా ఉండండి. మతభేదాలు, మనోవేదనలు ఉండకూడదు. ఆ అమ్మాయి చాలా హుషారుగాను తెలివిగానూ ఉంది. వెంటనే తన విషయాలన్నీ చక్కగా తెలుసుకుంది. చెయ్యెత్తి దాదాజీతో చెప్పింది, ఇప్పుడు చెప్పిన విషయాన్ని నిజంగా ఆఖరిదాకా నా జీవితంలో పాటిస్తాను. మీరిప్పుడు చెప్పినట్టు నా భర్తతోటి, అత్తగారు, మామగారు, మరి అందరితోనూ నేను ఇదే విధంగానే నడుచుకుంటాను. యాక్చువల్గా ఆ పిల్ల దాదాజీ గారి మాటలను అలాగే పాటించి
జీవితంలోనూ ఆయన చెప్పినట్టుగానే తను పాటించడం మొదలెట్టింది. ఇప్పటికీ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది, తన పుట్టింటికి. దాదాజీని గుర్తుంచుకుని తను నన్ను చూడ్డానికి వస్తుంది. తను చెప్పేది, ఇంత చిన్న విషయాన్ని తను నేర్పించడం వల్ల నా జీవితంలో సుఖం, సంతోషం, హాయి, ఆనందాలున్నాయి. లేదంటే నా పాటికి మనసు చూపే దారిలో వెళ్ళిపోయేదాన్ని. టిట్ ఫర్ టాట్ అని ఉండేదాన్ని. ఖచ్చితంగా నాకు డైవర్స్ అయిపోయేది. ఇప్పుడు నేను చాలా సుఖంగా ఉన్నాను. ఏ ఒక అమ్మాయి తన అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఈ ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం చాలా ముఖ్యం. మన మనోకోరికలు ఎంతవరకు ప్యూర్గా ఉంటాయో అంత ఇదిగా మనం మన జీవనం సాగించవచ్చు. మనము సుఖపడొచ్చు, ఇతరులను సుఖంగా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదర్వైజ్ పుట్టింట్లోనూ దిగులుగా ఉంటారు, అత్తగారింట్లోనూ దిగులుగా ఉంటారు. అలాగే భార్యాభర్తలిద్దరూ దుఃఖానికి గురవుతారు. పాత రోజుల్లో అంతా స్వయంవరం అనే ఒక తంతు జరిగేది. రాజుల కాలంలో సీత యొక్క స్వయంవరం, ద్రౌపది స్వయంవరం, ఇలా ఇతిహాస విషయాల్లో మనం మహాభారత రామాయణాల్లో వినుంటాం. అలాగే ఇవన్నీ నిజమే. ఎక్కువగా స్వయంవరం మన ఇతిహాసాల్లో ఫేమస్. అది కూడా ఎంత గొప్ప స్వయంవరం కాలం. స్త్రీలకు చాలా మంచి మర్యాద ఇస్తారు. రాజకుమార్తెలు రాజకుమారులను సెలెక్ట్ చేసుకోవడానికి ప్రతి రాజకుమారులను లైన్లో నిలబెడతారు, పెద్ద లైన్లో. పూలమాలను చేతిలో ఉంచుకుని ఒక్కొక్కరిని చూస్తూ అలాగే చెలికత్తెలను ఇంట్రడక్షన్ చేస్తుంది. ఇతను మధురానగరి మహారాజా, ఇతను తమిళనాడు మహారాజా, ఇతను బొంబాయి నగర రాజా. ఆ రోజుల్లో ఎంతమంది రాజులున్నారో మనకేం తెలుసు. ఈ పూమాలను చేతిలో ఉంచుకుని ఒక్కొక్కరిని చూస్తూ వెళ్ళి తను ఎవరి దగ్గర ఆగుతుందో ఆ రాజకుమారుడికి మనసులో ఒక ఫీలింగ్ ఏర్పడిపోతుంది. మాల నా మెడ కోసమే ఎదురు చూస్తుంది. వెంటనే అతను తలదించుకుని ఆహా అని సంబరపడిపోతాడు. ఈ మాల నా మెడదాకా వస్తుంది, వచ్చి పడుతుంది. తన పాటికి తలదించుకుని ఉంటాడు. ఆ అమ్మాయి అతన్ని దాటి వెళ్ళిపోతుంది. తను వచ్చి పాపం అప్సెట్ అవుతాడు. ఈ కాలంలో ఎంతమంది రాజకుమారులు ఒకే ఒక రాజకుమార్తె వెనకాల. తను వద్దని చెబితే చాలా నిరాశకు గురవుతారు. ఆ రాజకుమార్తె ఇంతమందిలో ఒకరినే ఎన్నుకుంటుంది. అప్పుడు ఆ సమయంలో మిగతా వారికి ఎంత అవమానంగా ఉంటుంది. ఇంత గొప్ప రాజకుమారుణ్ణి రాజకుమార్తె వద్దని తన మానాన తను పోతే ఆ రాజకుమారుడికి ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది. సీత కుదరదని చెప్పినప్పుడు రావణుడికి ఇలాంటి అవమానమే జరిగింది. రాముడు తిరిగి తీసుకెళ్లిన తర్వాతే తనకు మనసు కుదుటపడింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ రకమైన మర్యాద అనేది ఉంది కదా, ఇప్పుడే బదులు అనేది వస్తుంది. అమ్మాయిల్ని అబ్బాయిలు వద్దని చెప్పడం, త్వరగా ఎస్ అనడం లేదు. ఆనాటి రాజకుమారులంతా నేడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. వెంటనే కుదరదు అంటున్నారు. ఈ మధ్య ప్రపంచం బాగా మారిపోయింది. అమ్మాయిలే అబ్బాయిలను వద్దంటున్నారు. ఎందుకంటే ఈ కాలం అమ్మాయిలంతా చదివి స్మార్ట్గా తయారవుతున్నారు, చాలా హుషారుగా ఉంటున్నారు. అందువల్లే ఇప్పుడు ఈ పెళ్ళి అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. పెళ్ళి అనేది అరేంజ్డ్ మ్యారేజ్గా ఉండాలా లేక లవ్ మ్యారేజ్గా ఉండాలా? అరేంజ్డ్ మ్యారేజ్ మొదట ఆ రోజుల్లో ఉండేది. ఆ సమయంలో ప్రజల్లో అమ్మాయిలు అబ్బాయిల డిమాండ్ పెద్దగా ఉండేది కాదు. చాలా సాధారణమైన సింపుల్ జీవితం. అలాగే తల్లిదండ్రులు ఏం చెప్తారో దాన్ని అలాగే యాక్సెప్ట్ చేసుకునేవారు. జీవితం హాయిగా ఉండేది. స్త్రీలు పెద్దగా చదువుకునేవారు కాదు. కానీ ఈ రోజుల్లో గర్ల్స్ అంతా చదువుకున్న వాళ్లే. అందువల్ల అరేంజ్డ్ మ్యారేజ్లో వాళ్ళు తన చాయిస్ అడుగుతున్నారు. వాళ్లకు ఈ చాయిస్ ఇవ్వడం అవసరమే. తల్లిదండ్రులు కంపల్ చేసి పెళ్లి చేయడం కొంచెం కూడా మంచి విషయం కాదు. అలాగే వరకట్నము ఇవ్వకూడదు. ఇందువల్ల ఆ అమ్మాయి జీవితం నీచంగా దారుణంగా మారిపోతోంది. ఈ అత్తగారింట్లో దీన్ని పెద్ద ఇష్యూ చేసేస్తారు. ఇందులో చివరికి జరిగేది ఏమిటంటే అమ్మాయి దుఃఖానికి గురవుతుంది, లేదా ఆత్మహత్య చేసుకుని తన జీవితానికి ఒక ఎండ్ చూసుకుంటుంది.
జై సచ్చిదానంద.